విచారణ జరుపు. ఎవరు భార్య, ఆస్తి ఎవరికి రావాలి? మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడిపోయినాయి, ఎవడు దొబ్బిపోదామని చూస్తుర్రు. ఒక్కసారి విషయాన్ని బయటపెట్టు. కేటీఆర్ అంటాడట 6 నెలల లేదు ఇప్పుడే వచ్చిందా? మీ మంత్రి, నీ మాజీ మంత్రి ఆ పిల్లాన్ని ఫోన్ చేసి రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకి వస్తే నేను చంపేస్తాను బెదిరించిరన్న. వాళ్ళ భార్య చెన్నైలు ఉంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి బెదిరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి అరే భార్యనే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య ఎట్లుంటుందన్నా? ఇలా అందుకే ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జుబ్లీస్ వైపు చూస్తున్నారు. జుబ్లీస్ లో ఏం జరగబోతున్నది? జుబ్లీస్ లో హిందువులు ఎట్లా మారబోతున్నారు? ఎన్నికల వాతావరణం మారిపోయిందన్న, 5 రోజుల నుంచి మొత్తం మారిపోయిందన్న, సర్వేలు మొత్తం తారుమారైపోయినా. ఈ జుబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పి ఇలా ప్రజలు కోడై కూర్చున్నా. పార్కులకు పోయినా ఎస్ నేను హిందువును బీజేపీ కోటేస్తా, పప్పులకు పోయినా ఎస్ నేను హిందువును బీజేపీ కోటేస్తా, గుళ్ళోకి పోయినా ఎస్ నేను హిందువును నేను బీజేపీకి ఓటేస్తా, ఇంట్లోకి పోయినా కూడా ఎస్ బీజేపీకి నేను ఓటేస్తా అని చెప్పట్టున్నా. నేను మొల్దారం కట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను పొట్టు పెట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను గాజులు వేసుకున్నా బీజేపీ ఓటేస్తా. ఈ పోటీ ఎవరికి తెలుసా అన్న? ఐఎంసి వర్సెస్ బీజేపీ. ఐఎంసి అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. ఇండియన్ ముస్లిం ఇలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయిందన్న రేవంత్ రెడ్డి మార్చేసిండన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరే మార్చేసిండన్న. ఐఎంసి ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రేపటి 4 రోజులు తిరుగుడన్నా. ఈ జోష్, ఈ హోష్, ఈ ఉత్సాహం, ఈ ఆవేశం, ఈ ఆలోచన ఈ 3 రోజుల లోపల ఈ జుబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్ల నిర్ణయం తారుమారు కావాలి. వారు 1 సైడ్ లెక్కనే ఇక్కడ హిందువులు గెలవాలి. ఆలోచించండి. హిందువులు ఇంకా నీ బాంఛన్, నీ కాళ్ళు మొక్క, నీ దయ నా మీద ఉంచు అని చెప్పి బాంఛన్ బతుకులు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతకాలా? నేను హిందువులపై అని తల రావాలా? జుబ్లీస్ ఓటర్ మహాశాలించండి. నేను రెచ్చగొడతలేనన్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా హిందూ ముస్లిం మధ్య పోటీ అని. హిందువులు ఓడిపోతారంటున్నా. ఈ జుబ్లీస్ లో హిందువులకు దమ్ము లేదట, పౌరుషం లేదట, హిందువులు కాదట, రేషం లేదట, రోషం లేదట, హిందువులు ఓటు బ్యాంక్ మారారట. అందుకే సవాల్ చేస్తున్నా, ఈ జుబ్లీస్ లో నిజమైన హిందువులైతే మీరు హిందూ పుడక పుడితే మేము హిందువులమని సగర్వంగా మీరు భావిస్తే ఈ ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తిరిగండి రేపంచి గల్లీలా మీరు ఓటేయాలన్నా. అందుకే ఇవాళ టీవీలు చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా, నా ఆంధ్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీకు ఈ జుబ్లీస్ లో బంధువులున్నా, మీ స్నేహితులున్నా ఒక్కసారి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పండి. వారు వంచడక హిందువులు గెలవాలని చెప్పండి. మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు మీ బంధువుల ఓట్లు వేయించండి, మీ స్నేహితుల ఓట్లు వేయించండి. ఓట్లు గంప గుత్తగా ఒక్కదికే ఓటేయండి. ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం ఎట్లా రాదో చూస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన వికసిత్ తెలంగాణ రాష్ట్రంగా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాం. అరే దీపక్ రెడ్డిని గెలిపిస్తే మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చుంటారన్న. సార్ బై ఎలక్షన్స్ లో హిందువులందరూ ఒక్కటేరు. ఈ జుబ్లీస్ కు నిధులు ఎక్కువ ఇవ్వండి సార్, ఈ జుబ్లీస్ కు నిధులు ఎక్కువ ఇవ్వండి సార్. ఇప్పటికే నిధులు మనే అన్న, బస్తీ దవాఖాన నిధులు మనే, రేషన్ బియ్యం పైసలు మనే, రైల్వే నిధుల పైసలు మనే, నేషనల్ హైవేస్ మనే, హైదరాబాద్ లో జరిగే ప్రతి అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పైసలు లేవు అన్నప్పుడు
ఎక్కడి నుంచి తెచ్చిండు ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి.